సో, బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, చాలామంది లేడీస్‌కి ఆఫ్టర్ సి సెక్షన్ బ్యాక్ పెయిన్ అనేది ఫేస్ చేస్తుంటారు బికాస్ ఆఫ్ ద ఎనస్థీషియా. సో, దానికి సంబంధించిన పెయిన్ తగ్గించుకోవడానికి ఏమైనా ఉంటాయా సార్? అంటే చాలామంది దగ్గర విన్నాను నేను. సో, బ్యాక్ పెయిన్ వచ్చేస్తోంది ఆ ఇంజెక్షన్ చేసిన దగ్గర అని జెప్పేసేసి. అంటే ఈ మిస్‌కన్సెప్షన్ నేను 25 ఏళ్లుగా వింటున్నాను. ఒక్క పేషెంట్ కూడా మిస్‌కన్సెప్షన్ నేను దూరం చేయలేకపోయానేమో అనిపిస్తుంది. ఓకే. మీరు వెన్నుపూస దగ్గర నమూనా లేదు గానీ, అది తీసుకురాలేదు. ఓకే. ఏదైతే వాళ్ళు ఎనస్థీషియా నీడిల్ ఇస్తారో, ఓకే. అది 26, 24 గేజ్ అనేది చాలా సన్నటి నీడిల్ ఉంటుంది. ఓకే. అది మనకు ఇంజెక్షన్ ఎలా ఇస్తారో ఇచ్చి వెన్నుపూసలో నీరు దగ్గరే ఆగిపోతది. మనకు యాక్చువల్‌గా నొప్పి అనేది మొదలయ్యేది ముందుండే డిస్క్, పక్కనుండే ఫాసెట్ జాయింట్స్, మజిల్స్ వాటి నుంచి వస్తుంది. ఓకే. ఆ నీడిల్‌కు, అనస్థీషియాకు ఈ నొప్పికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్. లేడీస్ ప్రెగ్నెన్సీ అప్పుడంటే జాయింట్స్ లాక్స్ అవుతాయి. ఓకే. వెన్నుపూస చుట్టూ ఉండే కండరాలు జాయింట్స్ కూడా లాక్స్ అవుతాయి. తర్వాత కండరాలు బలహీనపడతాయి, లోడ్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ ఉండదు. ఇవన్నీ కారణాలు గానీ ఆ నీడిల్ కారణం కాదు. ఓకే. సో, కానీ లెట్ ప్రతి us ఒక్కరు దాని మీదే మనసు ఉంటుంది. ఎందుకంటే జరిగింది కాబట్టి. బట్ దట్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్. ఓకే. దట్స్ ఆల్. సో, అట్‌లీస్ట్ మనం ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చామని దట్స్ ట్రూ. సో మనకు పెయిన్ తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పినవే. ఇప్పుడు ఇందాక మనం ఏవైతే చర్చించామో ప్రాపర్ సిట్టింగ్. మజిల్స్ వీక్‌గా ఉంటాయి. వి హావ్ టు స్ట్రెంగ్థెన్ దెమ్. ఓకే. మీరు ఒకటి ఊహించండి. ఇప్పుడు వెన్నుపూస ఎలా ఉంటుంది, దాని చుట్టూ కండరాలు ఉంటాయి. బరువు పడేది దాని మీదే. కండరాలు సరిగ్గా సపోర్ట్ చేస్తే వెన్నుపూస మీద లోడ్ తగ్గుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఒక్కరే సంపాదిస్తున్నారు, భారం ఎక్కువ ఉంటుంది. ఇంకా ముగ్గురు పార్ట్ టైం జాబ్ చేసి సంపాదిస్తే ఆయన భారం తగ్గుతుంది. సిమిలర్లీ వెన్నుపూస అన్ని బోను డిస్కే కాకుండా పక్కనే కండరాలు స్ట్రాంగ్గా ఉంటే బోన్ మీద అంటే యాక్చువల్ స్కెలిటన్ మీద, బోన్స్ మీద అయితేనేమి, మధ్యలో డిస్క్ మీద అయితేనేమి, వెనకాతలు ఉండే ఫాసెట్ జాయింట్స్ అంటాం, వాటి మీద లోడ్ తగ్గుతుంది. సో స్ట్రాంగ్ పారాస్పైనల్ మజిల్స్ ఆల్వేస్ హెల్ప్. ఓకే. సో మజిల్స్ని బలపరుచుకోవాలి. తర్వాత ఎనీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కట్ డౌన్ అని చెప్పాను, స్టాప్ అని చెప్తాను. దెన్ ఇఫ్ పాసిబుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్, జెంట్స్కైనా లేడీస్కైనా లూజింగ్ వెయిట్ అనేది టఫ్. సో ఇఫ్ పాసిబుల్ దే షుడ్ లూజ్ వెయిట్. రెండోది ఏంటంటే వెయిట్ పెరగకుండా చూసుకోవడం కూడా అడ్వాంటేజ్ అనమాట. అండ్ సిట్టింగ్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నేను కూర్చున్నాను కదా మేడం, లైక్ యూనో కూర్చున్నప్పుడు మనకు థై అనేది ఫ్లోర్కు ప్యారలల్గా ఉండాలంటాం. ఇంకా ఏమైనా చెప్పండి, ఇది నీ హిప్ జాయింట్ రెండు కూడా సేమ్ లెవెల్లో ఉండాలి. ఇంతకంటే తక్కువ హైట్లో కూర్చోకూడదు. ఇప్పుడు లో సిట్టింగ్ ఉంటుంది కదా, లోయర్ యూ గో డౌన్ మోర్ హార్మ్, దెర్ ఇస్ మోర్ లోడింగ్ ఇన్ ద స్పైన్. ఓకే. సో ఇంతకంటే తక్కువ హైట్లో ఇప్పుడు కమోడ్ ఉంటుంది, ఇండియన్ ఎప్పుడు అవాయిడ్ చేయమంటాం, వెస్ట్రన్ కమోడే యూజ్ చేయమంటాం. బికాజ్ కింద కూర్చోవడం వల్ల అగైన్ అంటే వెన్నుపూసలో ఒత్తిడి పెరుగుతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.